ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. అనేకులు వారి యొక్క జీవితంలో లేని సంతోషము, వారి యొక్క హృదయంలో లేని ఆనందాన్ని అక్కడక్కడ వెతుక్కుంటా ఉంటారు. లోకం యొక్క అనేకమైన పరిస్థితులలో ఇక మాకు దొరుకుతుందేమో ఈ ఆనందం, మాకు ఈ సంతోషం దొరుకుతుందేమో పరిగెత్తుతూ ఉంటారు. అక్కడ ఆయా ఆచారాలు చేస్తూ ఉంటారు. కానీ క్రైస్తవులకున్న గొప్ప వరం ఏంది అని అంటే, ఆ యొక్క గొప్ప వరము ఉచితంగా వారికి అనుగ్రహించబడ్డది. ఆ వరము మనకు అనుగ్రహించబడ్డానికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగం ద్వారా మనకు అందించబడ్డది. ఆ యొక్క త్యాగము ఊరికే ఆయన చేయలేదు. తన తండ్రి అయిన దేవునికి సంపూర్ణ విధేయత చూపడం ద్వారా అది మనకు అనుగ్రహించబడ్డది. ఇది ఉచితంగానే అనుగ్రహించబడ్డది అని మనకు అనిపించినప్పటికీ ఆయన యొక్క బలి త్యాగం ఎంతో ఉంది. అటువంటి రక్షణను మనకు అనుగ్రహించడానికి మనం పాపంలో నశించిపోకుండా, మనం శాపంలో పాడవ్వకుండా దేవాది దేవుడే ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆయన ద్వారానే ఈ సంపూర్ణ రక్షణ, ఆయన మూలంలోనే మనకి ఈ రక్షణ అనుగ్రహించబడ్డది. అట్టి రక్షణకు ఇవ్వడానికి ఆయన మనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ప్రధాన యాజకుడై మనకు వచ్చి ఉన్నాడు. అట్టి ప్రధాన యాజకత్వంలో మనల్ని రక్షించడానికి ఆయన ఏ దారి లేక, ఏ దిక్కు తోచక మన వంటి వారి కొరకు ఆయన సిలువలో మరణించవలసి వచ్చింది. అట్టి త్యాగముని మనం ఏమనుకుంటాము అని అంటే, ఆ రక్షణ ఆయనలో ఉంది అంటే చాలు. కాదు. ఆ రక్షణ ఇవ్వడానికి ఆయన ఏ విధేయత అయితే చూపాడో, మనం కూడా అట్టి విధేయత ఆయన చేసిన దాన్ని చూసి మనం కూడా చేయాలి. ప్రభువారు చేసిన ప్రతి దాన్ని మనం నమ్మాలి. మనం నమ్మితేనే అట్టి కృతజ్ఞతా భావం మన హృదయంలో ఉంటుంది. ఎప్పుడో జరిగిపోయింది కదా, దీనికి నేనేం చేయాలి అనిపిస్తుంది. ఆయన చెప్పిన ప్రతి మాటకు మనం లోబడి ఆ ప్రకారంగా నడిచిన ఎడల మనము మన జీవితానికి సంపూర్ణ రక్షణ తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఆయన మన రక్షణకు మూల కారణం అవుతాడు. రండి ప్రార్థన చేద్దాం. అట్టి దేవుని దగ్గరికి వెళ్దాం. ఆ దేవుడి దగ్గరనే సంపూర్ణ రక్షణ ఉంది అని నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, మీరు మాకు మూలమైన దేవుడు అన్నందుకు మీకు వందనాలు. నీ దగ్గరే మాకు రక్షణ దొరికినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఇవన్నీ తెలియక దేవా, మేము ఆయా ఆచారాలలో, ఆయా పద్ధతులలో వెతుకుతా వచ్చాము. ఆ ఏ విధంగానైనా పూర్తి చేయబడుతుందని. కానీ ఆ వెలితి దేవా నీలోనే పూర్తి అయినందుకు ప్రభు మిమ్మల్ని ఆరాధించుకుంటూ మిమ్మల్ని పూజిస్తూ వస్తున్నాను. అటు రక్షణ లేని వారికి దేవా మీరే దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.